Let us turn to Matthew first chapter and we'll read verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. So here angel conveying the message to Joseph. మరి దేవదూత యోసేపుకు ఈ యొక్క వర్తమానము చెబుతూ ఉన్నది ప్రియులారా. సో వెన్ వి మెడిటేట్ ఆన్ దిస్ వర్డ్, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ద బైబిల్ సేస్ షీ విల్ బేర్ ఎ సన్, యూ షల్ కాల్ హిస్ నేమ్ జీసస్. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అను పేరు పెడతావు అంటూ ఉన్నాడు. సో జీసస్ మీన్స్ సేవియర్. యేసు అంటే రక్షకుడని అర్థము ప్రియులారా. ఇఫ్ వి రీడ్ లూక్ 2:11, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. For unto you as born this day in the city of David a Savior who is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. The Savior who is Christ the Lord. Hallelujah. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన క్రీస్తు అంటూ ఉన్నాడు ప్రియులారా. సో Christ means anointed one. Is anointed by God to save us from our sins. దేవుని చేత అభిషేకము పొందినాడు యేసు ప్రభు మనలను రక్షించడానికి. అండ్ గాడ్ హస్ గివెన్ హిమ్ అథారిటీ ఆర్ పవర్ టు సేవ్ us ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపముల నుంచి రక్షించడానికి దేవుడు యేసయ్యకు అధికారాన్ని మరి అనుగ్రహించినాడు ప్రియులారా. సో జీసస్ మీన్స్ సేవియర్. యేసు అంటే రక్షకుడని అర్థం. అండ్ ఇఫ్ వి సీ హీ విల్ సేవ్, ద సెకండ్ పాయింట్, ఇఫ్ వి సీ హీ విల్ సేవ్, ఆయన రక్షిస్తాడు. ఇఫ్ వి టర్న్ టు యాక్ట్స్ 4th chapter 12th verse, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ప్రియులారా. There is salvation in no one else, for there is no other name under heaven given among men by which we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. So here the salvation to be found through Jesus alone, Bible says. యేసు నామమునే
మన పాపములకు క్షమాపణ, మన ఆత్మలకు రక్షణ అని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. సో ఓన్లీ జీసస్ హ్యాస్ ద అథారిటీ టు ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ టు సేవ్ అవర్ సోల్స్ ఫ్రమ్ హెల్ ఫైర్. యేసు ప్రభుకు ఒక్కడికే ఈ భూమి మీద మనుష్యుల యొక్క పాపములను క్షమించే అధికారం ఉన్నదని, అలాగే మన ఆత్మలను నరకము నుంచి రక్షించే అధికారం ఉన్నదని మరి బైబిల్ ఎంతో స్పష్టముగా చెబుతూ ఉన్నది ప్రియులారా. ఇఫ్ యు రీడ్ రోమన్స్ 10th chapter, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమన్స్ 10th chapter, we'll read 9th verse. 10-9 చదువుదాం. If you confess with your mouth that Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. సో డియర్ ఫ్రెండ్, when we confess with our mouth that Jesus is Lord, యేసు ప్రభువని మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు, and believe that God raised him from the dead, ఆయన మృతులలో నుండి లేపెనని మన హృదయంలో విశ్వసించినప్పుడు we will be saved, మనం రక్షింపబడతాము అంటూ ఉన్నాడు ప్రియులారా. And he says here in Matthew 1st chapter 21st verse, he will save his people. ఆయన తన ప్రజలను మరి రక్షిస్తానంటున్నాడు. Who are his people? ఆయన ప్రజలు ఎవరు ప్రియులారా? If we turn to John 3:16, యోహాను సువార్త 3:16లో మనం చూసినట్లయితే, John 3:16, for God so loved the world that he gave his only Son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో వెన్ వి లుక్ ఎట్ దిస్ వర్స్, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు బైబిల్ సేస్ హియర్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ జీసస్, ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతారో దే ఆర్ హిస్ పీపుల్, వారు ఆయన ప్రజలు ప్రియులారా. If we turn to John 1st chapter, యోహాను 1వ అధ్యాయము and 12th verse, 12వ వచనం, but to all who did receive him, who believed in his name, he gave the right to become children of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. టు బికమ్ గాడ్స్ పీపుల్, టు బికమ్ గాడ్స్ చిల్డ్రన్, మనం దేవుని పిల్లలుగా మారడానికి, దేవుని ప్రజలుగా మనం మారడానికి బైబిల్ సేస్, ఆల్ హూ డిడ్ రిసీవ్ హిమ్, who believed in his name, he gave the right to become children of God. తన్ను ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, నమ్ముతారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మారడానికి మరి దేవుడు అధికారాన్ని ఇచ్చినాడు ప్రియులారా. And we see the fourth point in Matthew 1:21, he will save his people from their sins. వారి పాపముల నుంచి దేవుడు వారిని రక్షిస్తాడు అంటున్నాడు ప్రియులారా. If we turn to 1st John 1st chapter and 9th verse,
యోహాను 1:9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. जब हम हमारा पापों को ग्रहण करके परमेश्वर के सन्निधि में पश्चाताप पड़ेंगे और माफी मांगेंगे, परमेश्वर हमारा सारे पापों को लहू में धो के हमको पवित्र बनेगा. So if we confess our sins with Jesus, యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే, जब हमारा पापों को हम यीशु मसीह के सन्निधि में पछतावा पड़ के माफी मांगेंगे, Bible says whoever hide their sin will not prosper. అతిక్రమములు పాపములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. ప్రియుల बाइबल बोलते हैं पापों को छिपके बुराई को छिपके उसको बिना पछतावा पड़ के नहीं छोड़ेगा, उनके जीवन में सफलता नहीं So when you go to doctor, if you hide your sickness, you will not get healing, you will not get good treatment. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రోగాన్ని దాచిపెడితే నీ రోగం పోదు, అలాగే ఉంటుంది. ప్రేయర్ जब डॉक्टर के पास जाते हैं और तुम्हारा पापों के लिए पछतावा नहीं पड़ेगा, वो पाप नहीं निकलेगा, वैसे ही रहेगा. సో వెన్ యు కమ్ టు జీసస్, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, जब जीसस के पास हम आते हैं, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్ విత్ హిమ్, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, पापों के लिए पछतावा पड़ के ग्रहण करके उनके सन्निधि he will forgive us our sins and cleanse us और हमको from all unrighteousness. सारे अनीति से ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనల్ని శుద్ధీకరిస్తాడు. ప్రేయర్ हमको शुद्ध बनेंगे प्यारे. హల్లెలూయా. हालेलुया. So Romans 6:23 says, रोमियो को लिखा पत्र రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6 and we'll read verse 23. 23. For the wages of sin is death, but the free gift of God is eternal life in Christ Jesus our Lord. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. देखिए पाप से आते हैं मरण, लेकिन जीसस यीशु मसीह से आते हैं नित्य जीवन, अनंत काल के The wages of sin पाप का पगार है is death. Death means hell fire. नित्य नरकाग्नि. సో పాపములకు జీతము నిత్యమైన నరకము. ప్రేయర్. पाप के लिए आते हैं फल. But if you confess your sins लेकिन जब हमारा पाप and believe in Lord Jesus और यीशु मसीह and turn away from your wicked ways, और तुम्हारा गलत और నీ పాపములు ఒప్పుకుని యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి నీ వక్ర మార్గము నుంచి నువ్వు తిరిగినట్లయితే, छोड़ देते हैं, the gift of God is eternal life. परमेश्वर का ये है उपहार, अनंत काल का సో जीवन. దేవుడు నీకు కృపావరం అనుగ్రహిస్తున్నాడు, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని. ప్రేయర్. हमको नित्य अनंत काल का जीवन देते हैं. Because Bible says in Isaiah 53 verse 5, यशायाह का पुस्तक 63 में, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, 5 में, He wounded for our transgressions, He was crushed for our iniquities. Upon Him was the chastisement that brought us peace, and with His stripes we are healed. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. के लिए अतिक्रमों के लिए परमेश्वर ने घायल खाया और उनका मिला घायल से हमको चंगाई मिलते हैं. हालेलुया. So Jesus was wounded for our transgression, He was crushed for our iniquities. మన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. हमारा अपराधों के लिए, हमारा अधर्म कामों के लिए यीशु मसीह का शरीर में घायल हो गए. Because when you put your faith in Jesus, ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని యేసులో పెట్టుకుంటావో, यीशु मसीह में तुम्हारा विश्वास and confess your sin with Him, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకుంటావో, पछतावा पड़ के उनके सन्निधि में माफी मांगते हैं, so you are free from your sin and punishment.
मुफ्त मिलती है because he was punished for your क्योंकि तुम्हारा sins. जगह में परमेश्वर ने दंड నీకు ఆ యొక్క పనిష్మెంట్ తప్పించబడుతుంది, ఎందుకంటే నీ పనిష్మెంట్ని యేసు ప్రభు భరించినాడు సిలువలో ప్రేల. हमारा పనిష్మెంట్ यीशु मसीह ने खाया. That's what Bible says in Romans 8:1. రోమీయులకు రాసిన పత్రిక 8:1 ఏం చెప్తూ ఉందంటే, ये रोमियो को लिखा हुआ there is therefore now no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. हमें उनको किस प्रकार का दंड नहीं होगा. हालेलुया. So if you stay with Jesus, if you stay in faith, यीशु मसीह के साथ विश्वास में रहेंगे. the Bible says बाइबल बोलते हैं there will be no condemnation for you. दंड नहीं मिलते हैं. నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే చచ్చిపోయే వరకు मरण तक నీకు శిక్షా విధి లేదంట. दंड नहीं होता है प्यारे. Let us pray. हम प्रार्थना करेंगे.